చాట్ జీపీటీ వల్ల ఒక 16 ఏళ్ల యువకుడు అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పి ఒక లా సూట్ ఫైల్ అయింది. ఒక కేస్ ఫైల్ అయింది చాట్ జీపీటీ మీద. యాక్చువల్లీ ఈ 16 ఏళ్ల అబ్బాయి యాడమ్ రెయిన్, ఇతను కాలిఫోర్నియాకి చెందిన అబ్బాయి. చాలా బాగా చదువుకుంటాడు. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఏఐ చాట్ చాట్ జీపీటీతో కాన్వర్జేషన్స్ మొదలెట్టాడు. మొదట్లో తన హాబీస్ గురించి, అంటే మ్యూజిక్ కానీ, రకరకాల కామెడీస్ కానీ, వీటికి సంబంధించి జాపనీస్ ఫ్యాంటసీ కామెడీస్ ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునేవాడు అనమాట. సో తన కెరీర్ పాత్ ఎలా ఉండాలి, ఏ కాలేజ్ మంచి కాలేజ్, ఇలా చాలా నేర్చుకున్నాడు. సో ఈ కాన్వర్జేషన్ పెరిగి 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 అబ్బాయి ఒకరోజు నాకు చాలా ఎలోన్గా అనిపిస్తుంది, నాకు ఎమోషనల్గా వేకెంట్గా అనిపిస్తుంది, లైఫ్కి అర్థం లేకుండా పోయింది, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పి చాట్ జీపీటీకి చెప్పాడు. చాట్ జీపీటీ ఏం చేసిందంటే ఆ అబ్బాయితో కాన్వర్జేషన్లో పడిపోయి ఆ అబ్బాయి చనిపోవడానికి రకరకాల సలహాలు కూడా ఇచ్చిందంట. అండ్ అంతేకాదు ఆ అబ్బాయి చావుని ఆపకుండా అబ్బాయికి ఇంకా చాలా ప్రోత్సాహకాలు, ఐడియాస్ ఇచ్చిందంట. అబ్బాయి తెలివిగా చాట్ జీపీటీని తప్పుదోవ కూడా పట్టించాడంట. నేను ఒక స్టోరీ రాస్తున్నాను, ఒక అబ్బాయి చనిపోవాలనుకుంటున్నాడు, ఎలా చనిపోవాలో నువ్వు వేస్ చెప్పనడితే వేస్ కూడా చెప్పేసిందంట.